తప్పక చెప్తా. ఎందుకంటే నేను ఏ మాత్రము వారిని కొట్టడానికి తిట్టడానికి తప్పు చేస్తే అహంకారులు కొంటే అహంకారం చూపించారంటే అస్సలు ఒప్పుకోను. నేను చాలా సాఫ్ట్ అనుకుంటారు ఇక్కడ ఉన్న చాలామంది, ఎంత సాఫ్ట్ అక్క, అసలు ఒక్క మాట మాట్లాడదు. తీరా ఇంట్లో చూస్తే ఆయన అంటే ఫ్రెండ్ పిల్లలందరికీ, నేనంటే విలన్ మా పిల్లలకి. నేను అట్లే ఉంటా. ఎందుకంటే నేను చాలా కఠినంగా ఉంటా. ఏమైనా తేడా వచ్చారనుకోండి, చేశారనుకోండి, అస్సలు ఊరుకోను. ప్రార్థన సమయం అంటే కర్ర నా చేతిలోనే ఉంటుంది. 10 నిమిషాలే ప్రార్థన. 10 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకోలేవా? 10 నిమిషాలు మోకరించలేవా? 10 నిమిషాలు తలగోకోకుండా వాష్రూమ్ అనలేకుండా ఉండలేవా? కూర్చోవాల్సిందే అని చెప్తాను. ఆ రీతిగా ఉండాలండి. కొన్నిసార్లు కఠినంగా ఉండాలి పిల్లలు. ఇప్పుడు వారు లైన్కి వచ్చిన తర్వాత చెప్పక్కర్లేకుండా వాళ్ళు చేస్తారు. దట్ ఈజ్, అందుకనే తండ్రులు ఒక మార్గము సిద్ధపరిచి ఇది త్రోవ అని వారికి చూపించినప్పుడు వారు పెద్దగా